అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఏపీలో కూటమి సర్కార్ వచ్చాక కొంతమంది అరెస్టులు, వైసీపీ నాయకుల అరెస్టులు జరుగుతున్నాయి. సో వాళ్ళేమీ శుద్ధపూసలు కాదు, తప్పు చేశారు కాబట్టి అరెస్టులు జరుగుతున్నాయి. అయితే రీసెంట్గా ఆర్జీవీ పోలీస్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో షర్మిలమ్మ ఇంకా సునీత రెడ్డి ఇద్దరు కూడా కామెంట్ చేశారు. ఏంటంటే చిన్న చేపల్ని ఎందుకు పెద్ద చేపలు ఉండగా అంటూ ఇండైరెక్ట్గా చాలా పెద్ద పెద్ద బిగ్ బాసుల మీద వీళ్ళిద్దరు కామెంట్ చేశారు. మాట్లాడదాం వాళ్ళ మాటల వెనుక ఆంతర్యం ఏంటి. కట్టా కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. అంటే సునీతమ్మ, షర్మిలమ్మ కావచ్చు, వీళ్ళిద్దరు చేసిన కామెంట్స్ పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి, ఇటు వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారంటారా? వీళ్ళిద్దరిని కాదు, జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేశారు. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా. వైఎస్ షర్మిల వైఎస్ జగన్ని గట్టిగా విమర్శిస్తుంది. అది రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. ఈ వైఎస్ సునీత ఈ మధ్యకాలంలో పార్లమెంటు సభ్యులకి రాసిన లేఖ కావచ్చు, ఆమె మాట్లాడుతున్న తీరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి తెలిసే వైఎస్ వివేక గారు హత్య జరిగింది. మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆపలేదు, లేదు చంపించిన వాడిని ఎందుకు రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఆమె ఓపెన్గానే మాట్లాడుతుంది. పైగా గతంలో ఆమె ఒక విషయం చెప్పింది ప్రెస్ మీట్లో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పోయి వివేకానందరెడ్డి గారి హత్య మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేశాం కాబట్టి ఇప్పుడు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సిబిఐకి లేఖ రాయండి, సిబిఐతో ఎంక్వైరీ చేపించానంటే సిబిఐని అడిగితే అవినాష్ బీజేపీలకు పోతాడమ్మా అని చెప్పాడంట. ఏదో జరిగింది కదా వదిలేస్తే అని అన్నాడంట. ఇలా అంటే అనుకున్న కారణం ఏంటి అని ఆ ఓపెన్గా ప్రశ్నించింది. ఆమె అప్పుడు ఫస్ట్ అర్థం కాలేదట. వివేక హత్య కేసు మీద సిబిఐ వేయటం ఏంటి, దానికి అవినాష్ రెడ్డి బీజేపీలో పోవటం ఏంటి, అసలు ఈ రెండింటికి సంబంధం ఎక్కడ అంటే తర్వాత ఆమెకు అర్థమైనటువంటి లాజిక్ ఏంటంటే, ఓహో వైఎస్ వివేకాని అవినాశే ఏదో చేశాడు, అదంతా జగన్మోహన్ రెడ్డికి తెలుసు, తెలిసే రక్షిస్తున్నాడు అనేది ఆమె ఆ రోజుల్లోనే చెప్పింది. తర్వాత కాలంలో ఆ రోజు రాత్రి ఏ రోజైతే వివేకానంద రెడ్డి గారు చంపబడ్డారు ఆ రోజు రాత్రి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి జరిగిన ఫోన్ కాల్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి, ఆ కోణంలో ఎంక్వైరీ జరగలేదని కూడా ఆమె డిమాండ్ చేస్తుంది. చాలా కోణాలు మిస్ అయ్యాయి సిబిఐ ఎంక్వైరీలు అనేది ఆమె ప్రధానంగా చేస్తున్న విషయం. ఆమె చేస్తున్నటువంటి ప్రతి ఆరోపణని వైఎస్ షర్మిల కూడా సమర్థిస్తుంది. ఇప్పుడు వీళ్ళ ఆరోపణ పరితేనే కదా పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి మన జడ్పీటీసీ ఉప ఎన్నికలు అంత భారీ ఓటమి. అవును, వీళ్ళ సహకారం కూడా కూటమికి ఇండైరెక్ట్ గా చెప్పుకోవచ్చు. వీళ్ళ కామెంట్స్ కావచ్చు. అంటే వీళ్ళ ఆరోపణలు కూటమికి ప్లస్ అవటం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ అంటే అల్టిమేట్ గా కూటమికి ప్లస్ అవుతాయి కాబట్టి అది జరిగింది అక్కడ. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, గత అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఆవిష్కరించడంలో, జగన్మోహన్ రెడ్డిని విలన్గా ప్రజల ముందు నిల్చోబెట్టడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. షర్మిల కావచ్చు, సునీత కావచ్చు. అందుకనే విషయం ఏంటంటే ప్రజాక్షేత్రంలో వీళ్ళు సక్సెస్ కాగలిగారు, కానీ న్యాయస్థానాలు సక్సెస్ కాలేకపోతున్నారు కదని ఒక బాధ మాత్రం వీళ్ళలో ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఏ కేసులో ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వివేక కేసులో ఎందుకు రక్షిస్తున్నారు అవినాష్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ, లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు వదిలిపెట్టారు. సో రకరకాల కేసులు రకరకాల అభియోగాలు వస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి సేవ్ ఎందుకు అవుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద 2010-11 నుంచే 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తేలలేదు, ఇంకా కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి. నిజానికి ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు పోవాల్సి ఉంటుంది. ప్రతి శుక్రవారం వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి కోర్టు ముందు ఉండాలి కదా అనుకుంటా ఉంటారు. అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వ్యక్తిగత ఆధారం నుంచి మినహాయింపు పొందారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాంపల్లి కోర్టు, నిజానికి కేసు ఎక్కడ ఉంది, హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో పెట్టబడి కేసులు కాబట్టి అక్కడ దాకా రావాలి అంటే టైం టేకింగ్, సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి ప్రజలకు టైం ఇవ్వాలి కాబట్టి నేను రావాలంటే చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి రాలేకపోతున్నాను, నాకు వ్యక్తిగత ఆధారం నుంచి మినహాయింపు ఇవ్వండి అని కోర్టు అడిగితే ఇచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చింది. ఇలా ముఖ్యమంత్రి కాదుగా, ఈవెన్ తో అపోజిషన్ లీడర్ కూడా కాదుగా, అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు కదా, లేస్తే బెంగళూరు పెరసిపోతున్నాడు, నాంపల్లి కొట్టి రావడానికి కొన్ని ఇబ్బంది ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల, ప్రధానంగా సునీత, షర్మిల లాంటి వాళ్ళ వాదన కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డికి అన్ని అవకాశాలు ఎందుకు దొరుకుతున్నాయి, నిజమే దొరుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా చర్చ ఉంది. జగన్మోహన్ రెడ్డి కేసులు జరగట్లేదు, జగన్మోహన్ రెడ్డికి అన్ని అవకాశాలు దొరుకుతున్నాయి, న్యాయపరమైన రక్షణ దొరుకుతుంది. అదే ఒక సామాన్యుడు, నీలాంటోడో నాలాంటోడో ఇంకెవడో అయితే వదిలిపెడతారా? ఇన్ని కేసులు ఉంటే మనం బయట జరగలుగుతాం ప్రశాంతంగా. ఒక హత్య కేసు, ఒక లేదు ఫైనాన్షియల్
ఫ్రాడ్ మన మీద ఇన్ని కేసులు కనుక ఉంటే, ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కేసులు ఉంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏంటి? 40,000 కోట్ల రూపాయల ఆరోపణలకు సంబంధించిన కేసులు. మరి ఎందుకు కూటమి సర్కార్ జాప్యం చేస్తుంది ఇక్కడ? అంటే పాత కేసులేమో రకరకాల కారణాల వల్ల పెండింగ్లో పడ్డాయి. అదే ఢిల్లీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అండర్స్టాండింగ్స్ కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, మొత్తంగా అవి పెండింగ్లో పడ్డాయి. జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోవాలంటే కొత్త కేసులు తీసుకోవాలి. కొత్త కేసు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర చేరుస్తున్న కేసులు లిక్కర్ స్కామ్. లిక్కర్ కేసులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ చూడు, సెకండ్ ఛార్జ్షీట్ చూడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన బిగ్ బాస్ అనే పేరుతో చాలా క్లియర్గా ఉంది. మొదటి ఛార్జ్షీట్లో పేజ్ నెంబర్ 131, పేజ్ నెంబర్ 298లో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే డబ్బు ట్రాన్స్ఫర్ జరిగింది, ముడుపు వసూలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే లిక్కర్ పాలసీ రూపొందించబడింది అని మొదటి ఛార్జ్షీట్లో చాలా క్లియర్గా 2 చోట్ల పెట్టారు. దాన్నే కొనసాగింపుగా రెండో ఛార్జ్షీట్లో కూడా పెట్టారు. చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి పాత్ర తీర్చేటప్పటికి ఏంటంటే మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం వేరు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం వేరు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రాజకీయంగా కూటమి చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది, కేసు నిరూపించలేకపోతే. కాబట్టి కేసుని ఐడెంటిఫై చేయడం వేరు, దానికి సంబంధించిన ఆధారాలు సంపాదించడం వేరు, సంపాదించిన ఆధారాలని కోర్టు ముందు ప్రూవ్ చేయగలటం వేరు. ఇప్పుడు నేరం చేసిన వాళ్ళు చిన్నోళ్ళు కాదు, వాళ్ళకి తెలుసు రేపు ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంటుందని, వాళ్ళకి తెలుసు ప్రభుత్వం మారినప్పుడు మా కేసులన్నీ తీస్తారని. కాబట్టి వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఏ ఆధారం చెక్కకుండా ఎలా నేరం చేయాలో ప్లాన్ చేసుకుని చేశారు. మామూలుగా ఏంది, నేరం చేసేవాడు ఆవేశమే చేస్తాడు, నేరం చేసేవాడు ఏదో అక్కస్తో చేస్తాడు. కానీ ఇది కాదు, ప్లాంట్గా చేసిన అవినీతి కదా, దొరకకుండా ఎలా చేయగలమో అలా చేసిన అవినీతి కదా. ఈ చిన్న బుర్రలు కాదు కదా, వీళ్ళ చుట్టూ ఐఏఎస్ బుర్రలు ఉన్నాయి, ఐపీఎస్ బుర్రలు ఉన్నాయి, తర్వాత ఐఏపీఎస్ బుర్రలు ఉన్నాయి, చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళతో ఉన్నారు. సో రేపొద్దున పోలీస్ ఎంక్వైరీ ఎలా జరిగింది అన్నది వాళ్ళకి క్లియర్గా తెలుసు. గతంలో వీళ్ళు ఎదుర్కొని ఉన్నారు కూడా కాబట్టి క్లియర్గా తెలుసు. ఏ ఎవిడెన్స్ చూస్తారు, అది ఏ రకంగా సంపాదిస్తారు అన్నది తెలుసు. కాబట్టి ఆ రకంగా దొరకకుండా చేశారు. కాబట్టి డబ్బులు అనేది రకరకాల దేశాలకి రకరకాల వ్యాపారాల్లోకి ట్రాన్స్ఫర్ చేసి డబ్బుని కరిగించేశారు కనపడకుండా. మన ఏదో 11 కోట్లు దొరికాయి తప్ప 3,500 కోట్ల 11 కోట్లు ఎంత. కాబట్టి అలా చేశారు. కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ సంపాదించడం చాలా పెద్ద రిస్క్తో కూడిన పని. రెండోది, సంపాదించిన ఎవిడెన్స్ అని కోర్టు ముందు ప్రూవ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. సో ఆ టాస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు నేరం మన కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. ఇప్పుడు నేరం సిట్ దాకా అవసరం లేదు, సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగిపో, ఏ రూపంలో నువ్వు డబ్బు ఇచ్చావు, క్యాష్ రూపంలో ఇచ్చావు. ఆ టైంలో క్యాష్ దొరికిందా, దొరకలేదు, అయినా క్యాష్ రూపంలోనే అమ్మాడు. చివరికి టీ షాప్ దగ్గర కూడా ఫోన్ పేరు గూగుల్ పేరు ఉన్నటువంటి రోజుల్లో మద్యం షాప్ దగ్గర క్యాష్ రూపంలో ఎందుకు ఇచ్చావు, సమాధానం ఉండదు, అక్కడే అర్థమైపోతుంది. తర్వాత ఏ బ్రాండ్ అమ్మారు, ఏ బ్రాండ్ తాగావు ప్రజలను అడుగు, క్లియర్గా అర్థమైపోతుంది. సో ఏ బ్రాండ్ అమ్మారు అంటానికి ప్రజల ఎగ్జాంపుల్, ఏ రూపంలో డబ్బులు ఇచ్చారు, క్యాష్ రూపంలో ఇచ్చారా లేదా అంటానికి ప్రజల ఎగ్జాంపుల్, అవి దొంగ బ్రాండ్లు అవునా కాదా అంటానికి ప్రజలే ఎగ్జాంపుల్, తర్వాత ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువ అమ్మారా లేదా అనేటువంటి దానికి ప్రజలే ఎగ్జాంపుల్, డబ్బులు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ట్రాన్స్ఫర్ చేయడం అనేది కనపడిందా లేదా, లెక్కల్లో అవకతవకలు కనపడ్డాయా లేదా, ప్రతి బ్రాండ్ని లెక్కలోకి రాశారా లేదా, క్లియర్ కనపడతా ఉంది. సో కనపడటం వేరు, కనపడిన దానికి ఆధారం సమీకరించడం వేరు, సమీకరించిన దాన్ని కోర్టులో నిరూపించడం వేరు. నీకు అర్థమైంది, ఒకరు కత్తితో పొడిచాడు అని అర్థమైంది, వాడు పొడిచిన వాడు నీ కళ్ళ ముందే కనపడుతున్నాడు, చనిపోయిన వాడు కూడా నీ కళ్ళ ముందే కనపడుతున్నాడు. కానీ వాడేమంటాడు, నేను పడవలేదు, నేను వచ్చేదానికి పొడిచి ఉంది, ఆ టైంకి నేను కత్తి పట్టుకొని తీద్దాం అనుకుని పట్టుకున్నాను, నాకు తెలియదు కత్తి తీయాలో లోపల పట్టుకుని ఉంచాలో తెలియదు, వచ్చి నేను పట్టుకోవడం నా ఏరుపుత్ర పడిందని వాడు అంటున్నాడు. కాదు, వీడే పొడిచాడు అని నిరూపించాలి. ఆ సాక్ష్యం చెప్పడానికి పొడిపించుకున్నవాడు లేడు, చచ్చిపోయి ఉన్నాడు పాపం. ఇప్పుడు ఆ పొడిచాడు అని నీకు అర్థమవుతున్నా సరే దాన్ని నిరూపించడం అనేది పెద్ద టాస్క్. కాబట్టి ఆ పరిస్థితులు సెట్ ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కొంత లేట్ అవుతుంది, అక్కడ తేడా కొడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగింది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ సంపాదించారు. రెండోది ఏంటంటే ఇప్పుడు కూటమి అధికారం ఉంది, ఒక పార్టీ వ్యవస్థ కదా అధికారంలో ఉంది, టీడీపీ, జనసేన, బీజేపీ. సో ఈ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చే పొలిటికల్ ఎఫెక్ట్స్ ని అన్ని పార్టీలు తట్టుకోగలగాలి, అందరూ ఆన్సర్ ఇవ్వగలగాలి. కాబట్టి అందరి పార్టీల అనుమతి అవసరం. అది జనసేన పవన్ కళ్యాణ్ అనుమతి, అందులోనూ బీజేపీ ఢిల్లీ పెద్దల అనుమతి కూడా కొంత ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా పొత్తులో ఉంది కదా, రేపొద్దున బీజేపీ కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవాలిగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని. సో అన్ని ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అరెస్టు రాజకీయాలతో సంబంధం ఉన్న అరెస్టు, కాబట్టి కొంత ఢిల్లీ పెద్దల అనుమతి అవసరం, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అవసరం. చంద్రబాబు చాలా క్లియర్గా సిట్ అధికారులు చెప్పారు, మీరు ఎవిడెన్స్ సంపాదించిన తర్వాత అరెస్ట్ చేయండి. ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు కూడా చూడు, ఈ కేసులో ప్రతి నిందితుడు కూడా
ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు పోగలిగాడు, సుప్రీంకోర్టు పోగలిగాడు. సుప్రీంకోర్టులో కూడా ఊరట దక్కకపోయిన తర్వాత మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఏదో తొందరపడిపోయి ఎత్తుకొచ్చేయడం జరగలే. నువ్వు ధనంజయ రెడ్డి అరెస్ట్ చూడు, రాజు కాశిరెడ్డి అరెస్ట్ చూడు, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ చూడు, బాలజీ గోవిందప్ప అరెస్ట్ చూడు, తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ చూడు. వీళ్ళలో చాలా మంది పరాలు ఉంటే కూడా పోయి పట్టుకొచ్చారు. ఇప్పుడు మిథున్ రెడ్డి చివరి అరెస్టు అతను సుప్రీంకోర్టు దాకా పోయి ముందస్తు బెయిల్ కోసం పోరాడాడు. అక్కడ ఊరట దక్కకపోతే వచ్చి లొంగిపోక తప్పలేదు. ధనంజయ రెడ్డి విషయంలో, కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కూడా జరిగింది అదే. కాబట్టి చాలా టైం ఇస్తుంది ఇక నిందితులకి. వాళ్ళకున్న లీగల్ రైట్స్ అన్ని సద్వినియోగం చేసుకున్నంత టైం ఇస్తుంది. ఏదో చంద్రబాబు నాయుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాలపై నైట్ పోయి ఎత్తుకొచ్చినట్టు చేయట ఇది. ఏ కేసులో కూడా అరెస్ట్ చేస్తున్నారో తెలియకుండా, అప్పటికి ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేకుండా చేస్తున్నటువంటిది కాదు. చాలా క్లియర్గా ముందు ప్రజల ముందు కేసును పెడుతున్నారు. ప్రజల ముందు ఇది జరిగిందని చూపిస్తున్నారు. తర్వాత కోర్టు ముందు పెడుతున్నారు. కోర్టు ముందు పెట్టిన దానికి కొంత ఎవిడెన్స్ సేకరించి అప్పుడు అదుపులో తీసుకొని పెడుతున్నారు. ఈ కేసు నిరూపించడం అనేది కూటమి టార్గెట్. ఈ కూటమి అనుకుంటున్న ప్లాన్ ఏంటంటే 2029లో పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఓడించగలిగితే 2034 తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి. 2034 లోపల లిక్కర్ కేసుని ప్రూవ్ చేయాలి కోర్టులో. ఇప్పుడు నిందితుడిగా అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఏముంది, కొన్నాళ్ళు జైల్లో ఉంటారు, బెయిల్ వస్తుంది, బయటకు వస్తాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు, నిందితుడిగా జైల్లోకి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వస్తాడు. నిందితుడిగా బయటకు వస్తాడు. కానీ దోషిగా మార్చాలంటే కోర్టు ముందు కేసును ప్రూవ్ చేయాలి. కానీ 2029 నాటికి సాధ్యమైద్దని అనుకోను. కానీ 2034 నాటికి ఖచ్చితంగా కేసును ప్రూవ్ చేసి జగన్మోహన్ రెడ్డి దోషిగా నిరూపించాలని కూటమి అనుకుంటుంది. దానివల్ల జరిగే ప్రయోజనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న అసెంబ్లీ సభ్యత్వం రద్దయిపోతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతాడు. 2.5 సంవత్సరాలు కనుక ఎవరికైనా జైలు శిక్ష పడింది అంటే, ఏ రాజకీయ నాయకుడికైనా దోషిగా పడింది అంటే, నేరం రుజువై పడింది అంటే అతను ఉన్నటువంటి సభ్యత్వాన్ని కోల్పోతాడు, ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోతాడు. సో 2034లో జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే స్థానం నుంచి లేదా ఇంకేదైనా ఎమ్మెల్యే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హతను కూడా కోల్పోతాడు. ఇక జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయిన తర్వాత వైసీపీ ఎక్కడిది? ఇప్పుడు వైసీపీ అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది ఏకపార్టీ వ్యవస్థ, ఏక కుటుంబ వ్యవస్థ కదా. ఆ వ్యక్తి కోసం పుట్టిన పార్టీ, ఆ వ్యక్తి అధికారం కోసం పుట్టిన పార్టీ కదా. కాబట్టి 2034 లోపు ఈ కేసుని నిరూపించాలనుకుంటుంది. నిరూపించాలంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సంపాదించాలి క్లియర్గా అని అనుకుంటాను. రైట్ థ్యాంక్ యూ. సో ఇది కార్తీక్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.